ఇంజనీర్ ఆఫీస్ లో వాక్యుద్ధం చేయడంలో తప్పలేదు కానీ ఇంట్లో ఈ ముష్టి యుద్ధం ఏంటంట? అమ్మా పక్కనే ఉన్నాందా. అయినా ఫైట్ చేస్తే దెబ్బలు తగలకుండా ఫైట్ చేయాలి కానీ ఇలానా సినిమాలో విలన్లు ఫైట్ చేస్తారు చూడు, ఒక్క దెబ్బ తగలదు. నాకు దెబ్బలు తగిలితే మీ అందరికి ఎగతాళిగా ఉంది. కాపురం పెట్టు. పెడతా. అమ్మా పిలిచావా బాబు? లేదు లేదు, ఈసారి అమ్మమ్మను పిలుచుకుంటారు, అది బెటర్. హలో. అరే నువ్వా? లుంగి అదేమిటండి అభినందించడానికి వస్తే అలా పారిపోతారేమిటి? అర్ధనగరంగా ఉన్నారు కదా, అది కూడా మీరు లాగేస్తారేమో అని సిగ్గుపడ్డారు పాపం. ఇలా రండి. ముందుది పట్టుకోండి. ఏది పట్టుకోను? దండ? ఈ కవర్ పట్టుకోండి. చప్పట్లు కొట్టండి. డబ్బులు ఉండే రాజకీయ నాయకులకే చప్పట్లు కొట్టడం లేదు జనం, మేము ఊరికి కొడతామేంటి? మీ అందరికీ ఆనందం కలిగించే విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. చీఫ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయంలో ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్. శంకరం గారు చిన్న పనుంది, ఆయన వదిలిపెట్టారా? మీరు కూడా వాటేసుకోవాలి కదా. అదేం కాదు, ఈ దండ వేయడం కోసం. అదేంటమ్మాయి మా వాడి మెళ్ళలో దండేసా? ఉద్యోగం వచ్చింది కదండి. ఉద్యోగం వస్తే షేక్ అండ్ ఇవ్వాలి, పెళ్ళవుతే దండ వేయాలి. నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే? అసలు నువ్వెవరు? నీకు అర్థం పోగుడు. ఓహో ఆడపడుచా? అయితే వదిలేసాను పో. ఒరే భార్గవ, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా. ఏం చెప్పంటావో చెప్పు, కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా. అంత పెద్ద శిక్ష వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి 3 ముళ్ళు వేసాయి. నమస్కారం అండి బాబు. అయ్యి బాబోయ్, ఏంటండి ఈశారంగా ఉన్నారు? ఈసారి పడబాకండి, జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేక. విచారం దానికి కదయ్యా, విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు. మరి ఇంకేటి, తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి? ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకు లాగేట. అబ్బా, గొప్ప థ్రిల్ ఇచ్చాడు. ఏడిచావు కానీ విడిపించుకొద్దాం పద. నీ పేరు? మినిస్టర్ గారి తమ్ముడు. ఐ వాంట్ యువర్ నేమ్. నీ పేరేంటి? చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని. నీకు అసలు పేరు లేదా? ఉంది, కానీ ఎవడు పిలవటల్లా. అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు, అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం. అలాగా? ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్? ఏడగాదిలే, ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు? చెబితే బాగుండదండి. చెప్పు, ఎందుకు పట్టుకున్నావు? మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. నా మనస్సు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. పిచ్చి పిచ్చిగా వాగావంటే జైల్లో పెట్టిస్తా. అన్నయ్య గారు వచ్చారండి. అన్ను ఈడు నన్ను కన్నులో పెట్టిస్తాడు. అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకండి. బాబు, సరుకున్న మినిస్టర్ గారండి. హలో, గ్లాడ్ టు మీట్ యు. చూడండి, వాడు నా తమ్ముడు. ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురిలో నా పరుగు పోతుంది. మీరు రండి. వెళ్ళండి. ఏంటండి మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి. నీ కూతురు చేయాలి బాబు, నోరు పెడితే సెంట్రల్ లెవెల్లో కంపేరండి. చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువ అని. దారాపోదాం. వస్తానండి, ఎయిర్ వచ్చేస్తే పళ్ళు నిలబడతాను. దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను, సంతోషించు. అది సరేగాని చిన్నబాబు, నాకు తెలవక అడుగుతా, మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా, తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయిందేటి? అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది. అయ్యి బాబాయ్, ఆ ఎయిడ్స్ రోగం తీసుకురాలేదు కదా? ఎయిడ్స్? అదేందయ్యా ప్రాణం చేసా? నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు. నోరు మూసుకుంటాను. ఏం రాత సిర్రుబుర్లాడుతూ ఉన్నాడు? ఏం లేదండి, ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడెట్లా పెట్టకపోతే పిన్నుబాయ. అన్ను ఆ సంతకం అంత అవసరమా? అవునరా, నువ్వు జీ పాపు. ఈ తూములు చూసావా? చూసా. జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ₹1 కోటి ఖర్చు వీటిని ఇక్కడ కొని పడేశాను. పడేస్తే పడి ఉంటాయి కదా, ఏడుపు దేనికి? ఇప్పుడు ఆ ఉద్యోగంలో గనక మనం రాకపోతే ఈ తూముల తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు. సంతకం చేయకపోతే మనం ₹1 కోటి మునిగిపోతాం రా. అట్టగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా? అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు. ఎవరు తాలూకు మనుషులు? మనుషులే. ఎవరు మీరు? మినిస్టర్ గారి తమ్ముడిని. ఏ మినిస్టర్ గారి తమ్ముడు? ఏడగాదులే, ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు, మీకు పేరు లేదా? నా పేరుతో మీకెందుకండి? మీ పేరు తెలుసుకునే వచ్చాగా. ప్రతాపరావు అని. తెలుసుకుని ఏం చేస్తావు? కళ్ళు కుండలో కలుపుకొని తాగేస్తా. ఇడియట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇట్లా కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళని చాలా మందిని చూశాను నేను. డబ్బుతో కొట్టానంటే దెబ్బగా దిగొస్తావు. దాసరే. డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు, మేడలు కట్టొచ్చు, ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు, కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు.
పుట్టకపోవచ్చు కానీ నీకు పుట్టగతులుండవు. పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసిన నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు. గొడవద్దు. అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్లో తెలుద్దాం వీడి సంగతి. రండి. అంతే. రాఘవ, రాజా, రత్తయ్య, రంగయ్య అనే 4 ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని, అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది. కనుక ఈ 4 ముద్దాయిలకు ఐపీసీ 189 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. లత, 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 ఎవరో ఒకటి చెప్పండి ముందు. నేను చెప్తున్నాను వినమ్మా. ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది. ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్. అమ్మా లత, అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు. నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను. మొత్తానికి నీ పోలీసు బుద్ధి పనిచ్చావు గారు. ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ కాడ ఏం చేస్తుందా? ఏం చేస్తున్నా? ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే కాస్త పౌరుషమైన వస్తుంది. అసలు నా తమ్ముడిని చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు. నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ. ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను. ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాను. ఏంటమ్మా? ఏమైంది? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదమ్మా. లతనే అలా చూడలేని నాకేమిటో భయంగా. ఇప్పుడేగా నేను పిగువన్నావు. అబ్బా దెప్పి పడవడాలి తర్వాత. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. ఆల్ రైట్. సరే డాక్టర్, వాట్ ఈస్ రాంగ్ విత్ హర్? కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. బహుశా అలాంటిదేదో అయి ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఏమిటో నేను అల్లాడిపోయావు. మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చా? ఇప్పుడప్పుడే అవసరం లేదండి. ఒక 2 days ఇక్కడే ఉండనివ్వండి. ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం. అలాగే, సాయంకాలం వస్తా. ఓకే. నా తమ్ముడు. లత, ఏం జరిగింది లత? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అదే ట్రబుల్ ఏమిటా అని. ఐ సే డోంట్ డిస్టర్బ్. ఎంత గాఢమైన పక్కన అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం. నాటకమా? అవును. మా డాడీ ఏమో ఐఏఎస్ కోచింగ్ కి, మా బాబాయ్ ఏమో ఐపీఎస్ కోచింగ్ కి నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. నేను వదలని రోజులు ఉండలేను కదా, అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అమ్మా జానవే. నెల్లూరున్నర జాయిన్. టైం అయిపోతుంది, పదవెళ్తా పార్కి. మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు. తల్లి, నీ పెట్టులోంచి చీర తీసిన మహానుభావుడు అది కట్టుకుని పడుకుంటాను. మరి మీరు నువ్వేం చెప్పదు, మేమేం చెయ్యాలి నీకే బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. Thank you. Bye-bye. ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతున్నావా? మొహం చూడు, మిమ్మల్ని ఇద్దరిని జాయింట్ గా మర్డర్ చేయాలి. అబ్బో, అక్కడ మీరు పార్కులా ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు పెట్టరా? ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు, ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడి చేస్తారు తాతకి. అదే అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా? ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతే తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, ఆ. గొంతు కొంచెం వాస్తేను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం మళ్ళీ. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్. పళ్ళు మీకును ఇంజక్షన్ లాక? నువ్వే తిను, మిమ్మల్ని అలా పిలుస్తా. వద్దులే, పడవ సాధ్యపడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో నేను పడిపించుకుని వస్తాను. చేరిపోవే, లేకపోతే నీ అందరిని చూసి ఎవరిని కనుగొడతారు. ఇవివ్వు. నీ చీర వద్దు, ఈ పొట్లు. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నువ్వు సరిగానే కూర్చున్నావమ్మా. క్యారియన్ క్యారియన్.
మీరా లేవండి లేవండి. అంటే నేను లేవటం కాదు, మీరే మంచి పొజిషన్ లో కూకున్నారు, మీరే లేవాలా అన్నట్టు. ఇదిగో పైలు, దీని మీద మీరు సంతకం పెట్టి సీటు పోగొట్టుకోబోయే ఆంజనేయులతో కూడా ఓ పోటు పడిపెట్టండి. లేవండి. నా సీటు పోతుంది, స్వీటు లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా గీతం బ్రవీత ప్రవీత. మరోసారి తత్తు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను. అంటే తెలుగో ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ పైల మీద సంతకం ఇలా పెట్టండి. ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. టైం అయిపోతుంది, త్వరగా రాదా. భార్గవ, ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా. భార్గవ, శుభమా అని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా? త్వరగా రాదా, రావుకాలం వచ్చేస్తుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందిరా? ఏమైందో తెలీదురా. అమ్మా, కంగారు పడు, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం.